ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునగాక. క్రీస్తునందు ప్రియ స్నేహితులందరికీ, దేవుని బిడ్డలందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఈ శ్రేష్టమైన సందర్భంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలను ధ్యానం చేయడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క జ్ఞానాన్ని మనము నేర్చుకుందాం. ఈ నూతన వసంతంలో మనము ఎలాగూ నడవాలి, ఎలాగూ పరిగెత్తాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్నది చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకనంటే చాలామంది వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి చాలామంది జీవితాలు పతనమైపోతూ ఉన్నాయి. కానీ ఆ బాటలో నీవు నేను ఉండకూడదని, ఆ తీరులో నీ జీవితం నా జీవితం ఉండకూడదని ప్రభువు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. మరి ఈ 2025 సంవత్సరంలో ప్రభు అడుగు పెట్టింప చేసినందుకు, గత 2024 సంవత్సరం అంతా కాపాడి నిన్ను దేవుడు మరొక నూతన సంవత్సరంలో నడిపించినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే రీతిగా దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా మనము జీవించాలి. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు దేవునికి ఇష్టకరంగా, దేవునికి ప్రీతికరంగా బ్రతికారు. అలాంటి వారిలోనే ఒక వ్యక్తిని మీకు ఈ శ్రేష్టమైన సందర్భంలో పరిచయం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఆనాడు భక్తులు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు గొప్ప వ్యక్తులుగా చేశాయి. ఈనాడు కూడా నీవు నేను తీసుకుంటున్నటువంటి ఆ నిర్ణయం, నువ్వు తీసుకుంటున్నటువంటి ఆ డెసిషన్ దేవుడు నిన్ను ఒక గొప్ప మనిషిగా నిలబెట్టే రీతిగా ఉన్నదా? దేవుడు మెచ్చే రీతిగా ఉన్నదా? లేకుంటే నీవు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నువ్వు పతనమయ్యే రీతిగా ఉన్నావా అన్నది ఒక్కసారి పర్యవేక్షణ చేసుకుందాం. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో మోషే అనే ఒక గొప్ప దైవ సేవకులు ఉన్నారు. ఈయన తన జీవితంలో తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఏమిటయ్యా అన్నది మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో అమ్రాము అలాగే యొకోబేదు అనే దంపతులకు 3 బిడ్డలు ఉన్నారు. ఆ 3 బిడ్డల్లో చాలా పేరుగాంచినటువంటి ఒక వ్యక్తి ఈ మోషే. ఎందుకయ్యా అనంటే, ఆ కాలంలో మగబిడ్డలు పుడితే ఆ మగబిడ్డలను చంపివేయాలని రాజాజ్ఞ వచ్చింది. కానీ ఆ రాజాజ్ఞ నుంచి తప్పించుకొని తల్లి యొక్క మహాప్రేమ ద్వారా ఇతడు రక్షింపబడి చివరికి ఏ రాజైతే ఆజ్ఞ ఇచ్చాడో, ఏ రాజైతే మగబిడ్డలు ఉండకూడదని ఒక తీర్మానం తీసి అందరిని చంపించాడో, అదే రాజు ఇంటికి ఈ యొక్క మోషే గారు వెళ్ళడం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ప్రియ స్నేహితులారా, ఏ ఒక్క వ్యక్తి అయితే మగబిడ్డలను చంపాలనుకుంటాడో ఆ ఒక్క వ్యక్తి ఇంటికి వెళ్ళి జీవనం కొనసాగించడం, తన బ్రతుకును ముందుకు కొనసాగింప చేసుకోవడం ఎంత గొప్ప ఆశ్చర్యకరం కదా. ఇలాంటి ఆశ్చర్యాలన్నీ మన దేవునికే సాధ్యం. కాబట్టి ఆ దేవదేవునికి మహిమ కలుగునగాక. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క ఫరో యొక్క కుమార్తె దగ్గర పెరిగినటువంటి ఈ కుమారుడు రాజకుమారుడుగానే పెరిగాడు. రాజు ఇంట్లో ఉంటే రాజకుమారుడుగా పెరగక మరి ఎలా పెరుగుతాడండి? ఆ రీతిగా తల్లి రాణి, ఆ రాణి కుమారుడు ఈ యొక్క రాజు అంతగా పెరిగాడు. అయితే ప్రియులరా, కాలక్రమాన ఈ రాజకుమారుడుగా ఉండడానికి ఈయనకి ఎందుకో ఇష్టం లేదంట.
తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అతను తీసుకున్నటువంటి గొప్ప తీర్మానము ఏంటి అని నేను ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అంత గొప్ప రాజు ఇంటిలో సకల భోగాలు ఉన్నటువంటి ఆ ఇంటిలో విలాసాలు, పిండి వంటలు, పిలిస్తే పలికే దాసదాసీలు, చిటిక వేస్తే పని జరిగిపోయే ఆ కాలక్రమంలో ఈ యొక్క దైవజనుడు, ఈ మోషే గారు తన యొక్క జీవితంలో ఒక తీర్మానము తీసుకున్నారు. అది ప్రార్థనాపూర్వకంగా, దేవుని చిత్తానుసారంగా. అది ఏంటయ్యా అనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనాల వరకు మనము చదవగలిగితే, అక్కడ దైవజనుడైన మోషే గారు తీసుకున్నటువంటి, ఇంతగా పేరుగాంచినటువంటి ఆ మోషే గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఏంటి అన్నది మనకు తేట తెలివిగా తెలుస్తుంది. ఇది చాలా మందికి సుపరిచితమే. ఏంటయ్యానంటే, ఆయన ఎంతగానో అనుభవించినటువంటి విలాసాలు, భోగాలు అవన్నీ వదిలేసి ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నాకు ఈ భోగభాగ్యాలు వద్దు, సకల ఐశ్వర్యాలు నాకు వద్దు, ఈ ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనే నామకరణం నాకు వద్దే వద్దు అని దేవుని కొరకు సకల భోగ భాగ్యాలను వదులుకున్నాడు. కాబట్టి ప్రియులారా, 6 లక్షల మందిని నడిపించే ఒక నాయకుడిగా ఆ దేవదేవుడు మోషే గారిని చేశారు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము నేను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఒకటి, మోషే గారు తన జీవితంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ ఎంచుకోవడం అనేది మన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యం. చూస్ చేసుకోవడం, ఏది మంచిది అన్నది నీకు తెలియాలి. జ్ఞాన వివేచన కలిగి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. మోషే గారు ఎందుకయ్యా ఆయన అంత గొప్పగా రాణించగలిగాడు? ఎందుకయ్యా అంతగా పేరుగాంచాడు? 6 లక్షల కాల్బలాన్ని నడిపించగలిగిన ఒక నాయకుడు, ఒక దైవజనుడుగా ఆయన రాణించాడు. ఎలా అనంటే, ఆయన నిర్ణయం ఎలా ఉండేదనంటే, ఇది మంచిదా చెడ్డదా అని ఎంచుకునేవాడు. నెంబర్ 1, ఆయన ఎంచుకునేవాడు. ఇకపోతే అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించేవాడు. ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ యొక్క భోగ భాగ్యాలు ఇవి కొంతకాలమే. ఇవి కొంతకాలము అనుభవించి నేను నరకానికి వెళ్ళే కంటే, ఈ భోగ భాగ్యాలన్నీ అనుభవించి దేవునికి వ్యతిరేకంగా నేను నడిచే కంటే అని యోచించాడు, తలంచాడు. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది దైవ చిత్తం, ఏది దేవునికి విరోధం అన్నది యోచించాడు. ప్రైజ్ ద లార్డ్. 1 ఎంచుకున్నాడు, 2 యోచించాడు. ఇక 3వదిగా ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ప్రియ స్నేహితులారా, ఏది పడితే అది నువ్వు ఒప్పుకొనకూడదు. దేనికి పడితే అది దానికి నువ్వు ఒప్పుకొనకూడదు. ఎలా పడితే అలా నీవు ఒప్పేసుకోకూడదు. ప్రభు చిత్తమేది, నా జీవితంలో దైవ చిత్తమేది, నీకు భోగభాగ్యాలు, పేరులు రావాలని నువ్వు ఒప్పుకున్నావా? పప్పులో కాలేసినట్లే, అక్కడే నువ్వు బోల్తపడినట్టే. ఈ యొక్క మోషే గారు అంత గొప్ప ఫరో యొక్క కుమార్తె యొక్క రాణి కుమారుడు అని అనిపించుకునేది
ఈయనకు ఇష్టం లేదండి, అది ఒప్పుకోనే లేదు. నాకు వద్దు ఆ నామకరణం, నాకు అలాంటి గర్వకరణం వద్దే వద్దు, అలాంటి గొప్పతనం నాకు వద్దే వద్దు, ఇది అల్పకాలమైనది, ఇలాంటి ఘనత నేను అనుభవించే కంటే దేవుని ప్రజలతో చూసారా ప్రియులారా, ఎంత తేట తెలివిగా ఆయన రాశాడు. దేవుని ప్రజలతో అంటే దేవుని ప్రజలు ఎవరో ఆయనకు తెలుసు, లోకములో ఉన్నవారు ఎవరో తెలుసు, దేవునికి ఇష్టులెవరో అహిష్టులెవరో ఆయనకు తెలుసు. కాబట్టి దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలు అని ఆయన ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ప్రైజ్ ద లార్డ్. ఇకపోతే ప్రియులారా, ఆయన ఏం చేశాడంటే, ఇదిగో ఆయనకు ఒక వేచిన దృష్టి ఆయనకున్నది. ఏంటి ఆ దృష్టి అనంటే, అతడు ముందుగా కలుగబోయే ప్రతిఫలము కొరకు, ఆ బహుమానం కొరకు ఆయన దృష్టి ఉంచాడు. అందుకే దేవుడు మోషేకు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో తెలుసా? సాక్షాత్తు దేవుని చేతిలో వాడబడేంతగా, దేవుని చేతిలో ఒక వాడబడే పాత్రగా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మోషే ఈ భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు అని దేవదేవుడు సాక్ష్యమిస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ నూతన సంవత్సరములో చాలా నిర్ణయాలు నీ ముందు కనబడుతూ ఉంటాయి, నీ ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. అయితే ఆ ప్రభు యొక్క దాసునిగా, ఆయన యొక్క పరిచారకుడిగా ఒక శ్రేష్టమైన మాట నీకు చెప్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తులు ఉన్నారు. అందులో మోషే అనే ఒక నాయకుడు, దైవజనుడు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఏంటో తెలుసా? ఈ హెబ్రీ పత్రిక 11:24-26 చదవగలిగితే ఆయన నిర్ణయం ఏంటి అన్నది తేట తెలివిగా, రూఢిగా ఆయన అక్కడ పదిలిపరిచున్నాడు. ప్రియ స్నేహితులారా, ఒక కలగబోయే బహుమానం కొరకు ఆయన ముందే ఆలోచన దృష్టి కలిగి దేవునికి అతి ప్రియమైన కార్యాలు చేస్తూ ఏది మంచిది ఏది చెడ్డది అని యోచించాడు, తలంచాడు, ఎన్నుకొన్నాడు. చెడ్డదారిలో వచ్చేటువంటి ఈ లోకంలో వచ్చేటువంటి ఘనత నాకు వద్దు అని దానికి ఒప్పుకోకుండా ఎంత చక్కగా దేవుని చేతిలో వాడబడ్డాడో తెలుసా ప్రియ స్నేహితులారా? ఈ రీతిగా మనం ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన వసంతంలో ఒక మోషే వలె మనం ఏమి చేయాలంటే, క్రీస్తు కొరకు ఆయన కొరకు వచ్చేటువంటి ఆ ఒక్క నింద, అది ఏదైనా సరే, చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, ఆ నిందను గొప్ప భాగ్యముగా మనము ఎంచుకోవాలి. ఈ లోకంలో వచ్చే ఈ అల్పకాల పాపభోగం ముందు చూసారా, ఇవన్నీ మనం అనుభవించేది అది మంచిది కాదని దైవజనుడు చెప్తున్నాడు. ప్రజలతో, దేవుని ప్రజలతో శ్రమ, అది చిన్నదైనా పెద్దదైనా, అది అనుభవిస్తే చాలు అన్న యోచన మనకు కలగాలి. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు ఘనత, గొప్పతనం ఆయన అలా చేయలేదు, దానికి ఒప్పుకోనే లేదు, దానికి చోటు ఇవ్వనే లేదు. ప్రియ స్నేహితులారా, చివరిగా ఆయనకు ముందు దేవుడుంచేటువంటి ఆ బహుమానము కొరకు ఆయన దృష్టి ఉంచాడు. కలగబో బహుమానమునందు ఆయన దృష్టి ఉంచాడు. అందుకే దేవుడు మోషేకు గొప్పగా సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అలాంటి నమ్మకమైన, సాత్వికమైన, దేవునికి ఇష్టకరమైన ఒక బిడ్డగా మనం బ్రతకాలని మన యొక్క అతి ప్రియమైన తండ్రి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ప్రియ చెల్లి, తమ్ముడు, మరి దేవునికి అతి ప్రియముగా ఉండాలని నీవు ఇష్టపడుతూ ఉన్నావా?
దేవుడు నీ చేయి పట్టుకొని నడిపించాలని నువ్వు ఇష్టపడుతున్నావా? అయితే ఒక్క తీర్మానము తీసుకో, ఒక్క నిర్ణయం తీసుకో ఈ నూతన వసంతంలో. ఆ నిర్ణయం ఏంటో తెలుసా? మోషే వలె అన్ని తీర్మానాలు నువ్వు తీసుకోగలిగితే, ఒక మోషే వలె నువ్వు నడవగలిగితే, ఒక మోషే వలె మంచి ఆలోచన, మంచి తలంపులు కలిగి, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది అల్పకాల పాపభోగము, ఏది శ్రమ, ఏది గొప్పతనం, ఏది దేవునికి ఇష్టం అన్నది మనకు ఒక వేచిన జ్ఞానం కలిగి నువ్వు నడవగలిగితే, నా ప్రభు నిశ్చయముగా మోషేను వాడుకున్నటువంటి దేవుడు నిశ్చయముగా నిన్ను కూడా తన యొక్క పరిచర్యలు ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మోషేను ఆశీర్వదించిన దేవుడు నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మరి ఆయన చేతికి నీ యొక్క చేతిని అప్పజెప్పి, ప్రభువా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా మేము సిద్ధపడాలయ్యా, ఇలాంటి నిర్ణయాలు మేము ఈ నూతన వసంతంలో తీసుకోవాలి ప్రభువా, ఇలాంటి నిర్ణయాలు తీసుకొని నీ కొరకు సాక్షిగా బ్రతకడానికి ప్రభువా మాకు కృపనివ్వండి అయ్యా అని నువ్వు అడగగలిగితే, నిశ్చయముగా నా ప్రభు అలాంటి కృపను ఇవ్వడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి కృప ఈ దేవుని మాటలంటున్నటువంటి దైవ బిడ్డలందరికీ నా దేవుడు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్.